2026 సంవత్సరంలో రాబోతున్న ఫిబ్రవరి నెల మనందరికీ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ సమయంలో ఈ ఏడాదికి సంబంధించిన మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. జ్యోతిష్య శాస్త్రం పరంగా ఈ సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా గ్రహణం అనగానే మనలో చాలా మందికి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కొందరు దీనిని కేవలం ఆకాశంలో జరిగే ఒక వింతగా చూస్తే, మరికొందరు దీనిని మన జీవితాలపై ప్రభావం చూపే ఒక శక్తివంతమైన మార్పుగా భావిస్తారు. ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం కొన్ని రాశులపై విపరీతమైన ప్రభావాన్ని చూపించనుంది. గ్రహణం వల్ల ఈ వీడియోలో సూర్యగ్రహణం వల్ల సానుకూల ఫలితాలు పొందే రాశులు, ప్రతికూల ఫలితాలు పొందే రాశుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి 17వ తేదీన వచ్చే సూర్యగ్రహణం గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలు ఈ గ్రహణం మనకు ఏం చెప్పబోతుంది, మరియు ఈ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. పూర్వకాలంలో మన పెద్దలు చెప్పిన విషయాలను ఇప్పటి టెక్నాలజీ మరియు సైన్స్ కాలానికి తగ్గట్టుగా మనం మార్చుకొని అర్థం చేసుకోవాలి. అలాగే మన ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ పాటించాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలోనే మనకు అటు ఆధ్యాత్మికంగా అలాగే ఆరోగ్యపరంగా అనేక లాభాలు కలుగుతాయి. సూర్యగ్రహణం అనేది సూర్యుడు మరియు భూమి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు జరుగుతుంది. దీనివల్ల సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు మనకు కనిపించకుండా పోతుంది. ఇది ఒక రకమైన నీడ అని మనం చెప్పుకోవచ్చు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు మనకు ఎనర్జీని ఇచ్చే మెయిన్ సోర్స్ కాబట్టి సూర్యుడికి గ్రహణం పడడం వల్ల ఆ టైంలో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని అందరూ నమ్ముతారు. మన పురాణాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో మన చుట్టూ ఉండే వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. ఈ గ్రహణం ఫిబ్రవరి 17న మంగళవారం రోజున ఏర్పడుతుంది. మంగళవారం అంటే అది కుజగ్రహానికి సంబంధించిన రోజు. కాబట్టి ఈ సూర్యగ్రహణం ఇంకా పవర్ఫుల్గా ఉంటుందని జ్యోతిష నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ గ్రహణం సమయంలో మనం చేసే పనులు మన ఫ్యూచర్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సూతకాలం అనే పదాన్ని మనం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. దీనిని మనం ఒక రకమైన అబ్జర్వేషన్ టైం అని అనుకోవచ్చు. అంటే గ్రహణం పట్టడానికి కొన్ని గంటల ముందు నుంచే వాతావరణంలో మార్పులు మొదలవుతాయి. ఈ టైంలో మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉందని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. అందుకే ఈ సమయంలో ఆహారం తీసుకోవడం కానీ లేదా కొత్త పనులు మొదలుపెట్టడం కానీ చేయకూడదని అంటారు. సాధారణంగా గ్రహణం పట్టడానికి 12 గంటల ముందే ఈ సూతక్ టైం ప్రారంభమవుతుంది. ఈ టైంలో చాలామంది గుడులు కూడా మూసేస్తారు. ఎందుకంటే ఈ పవర్ఫుల్ నెగిటివ్ ఎనర్జీ దేవుడు విగ్రహాల మీద పడకూడదని వారి ఉద్దేశం. అందుకే మనం కూడా ఆ టైంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకొని వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయాలి. గ్రహణ సమయంలో ఫుడ్ విషయంలో చాలామందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. సైన్స్ పరంగా చూస్తే గ్రహణ టైంలో సూర్యకిరణాలు భూమి మీదకి సరిగ్గా రావు కాబట్టి బ్యాక్టీరియా మరియు వైరస్లు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే మనం వండిన వంటలు త్వరగా పాడైపోతాయి. అందుకే ఆ టైంలో వండిన ఆహారాన్ని తినకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఒకవేళ మీరు ముందే వండిన వంటలు ఏవైనా ఉంటే వాటిలో తులసి ఆకులు వేసి ఉంచడం చాలా మంచి పద్ధతి. తులసికి ఒక రకమైన న్యాచురల్ ప్రొటెక్షన్ ఇచ్చే పవర్ ఉంటుంది కాబట్టి అది ఆహారం పాడవకుండా చూస్తుంది. ముఖ్యంగా పిల్లలు మరియు వయసు పైబడిన వారు కూడా ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. గ్రహణం వదిలిన తర్వాత మళ్ళీ కొత్తగా వంట చేసుకుని తినడం అనేది ఒక హెల్దీ అలవాటు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రహణ సమయంలో పడుకోవడం కూడా మంచిది కాదంటారు. గ్రహణం అనేది ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరిగే టైం కాబట్టి మనం ఆ సమయంలో నిద్రపోతే ఆ నెగిటివ్ ఎనర్జీ మన మైండ్ మీద పడే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ఆ సమయంలో మెలకువగా ఉండి మీకు ఇష్టమైన పనులు చేసుకోవచ్చు. అంటే ఏదైనా మంచి పుస్తకాలు చదవడం లేదా దేవుడు నామస్మరణ చేయడం వంటివి చేయాలి. గర్భిణీ స్త్రీలు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి బయట తిరగడం అస్సలు మంచిది కాదు. సూర్యగ్రహణ కిరణాలు నేరుగా వారి మీద పడితే అది పుట్టబోయే బిడ్డకు ఇబ్బంది కలిగిస్తుందని ఒక నమ్మకం ఉంది. అందుకే ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక రూమ్లో ఉండి ప్రశాంతంగా గడపడం మంచిది. అలాగే వారు సూదులు కానీ కత్తులు కానీ ఏదైనా కట్ చేసే వస్తువులను వాడకూడదు. ఈ సూర్యగ్రహణం అనేది మన రాశి చక్రం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాసుల వారికి గ్రహణం వల్ల చాలా అదృష్టం కలిగే అవకాశం ఉంది. అంటే వారికి జాబ్లో ప్రమోషన్ రావడం లేదా బిజినెస్లో లాభాలు రావడం వంటివి జరుగుతాయి. కానీ మరికొన్ని రాసుల వారు కొంచెం టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. అలాంటి వారు గ్రహణం టైంలో ప్రశాంతంగా ఉండి మెడిటేషన్ చేయడం వల్ల ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవచ్చు. గ్రహణం వల్ల కలిగే దోషాలు పోవాలంటే గ్రహణం అయిపోయిన వెంటనే స్నానం చేయడం చాలా అవసరం. స్నానం చేసే నీళ్ళలో కొంచెం ఉప్పు కానీ లేదా గంగాజలం కానీ వేసుకుంటే మన బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా క్లీన్ అయిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. గ్రహణం తర్వాత చేయాల్సిన మరో ముఖ్యమైన పని దానం చేయడం. మన సంప్రదాయంలో చారిటీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. గ్రహణం వదిలిన తర్వాత పేదవారికి ఆహారం అందించడం లేదా బట్టలు దానం చేయడం వల్ల మనకు వచ్చే బ్యాడ్ లక్ అంతా పోయి గుడ్ లక్ వస్తుంది. ముఖ్యంగా నల్ల నువ్వులు లేదా గోధుమలు లేదా బెల్లం వంటి వస్తువులను దానం చేయడం ఈ ఫిబ్రవరి సూర్యగ్రహణ సమయంలో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందని పండితులు చెప్తున్నారు. మన దగ్గర ఉన్న దానిలో కొంత భాగాన్ని ఇతరులకు సహాయం చేయడం వల్ల మన మనసుకు కూడా చాలా ప్రశాంతత లభిస్తుంది. అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత ఇంట్లో దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయి.
ఈ 2026 ఫిబ్రవరి సూర్యగ్రహణం అనేది మన జీవితంలో ఒక కొత్త పాఠం లాంటిది. ప్రకృతిలో వచ్చే మార్పులను మనం గౌరవించాలి. గ్రహణ సమయంలో మన మైండ్‌లో చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొందరికి భయం కలగవచ్చు, మరికొందరికి అయోమయంగా అనిపించవచ్చు. అందుకే ఆ సమయంలో గొడవలకు దూరంగా ఉండాలి. ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. ఎందుకంటే ఆ టైంలో మన ఎమోషన్స్ కూడా కొంచెం ఇన్‌బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కూల్‌గా ఉండటం మరియు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం మంచిది. పాతకాలం నాటి కొన్ని కఠినమైన నియమాలను మనం ఇప్పుడు పాటించలేకపోయినా కనీసం బేసిక్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. సూర్యగ్రహణం మనకేం నేర్పిస్తుందంటే చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుందని. సూర్యుడిని కాసేపు చంద్రుడు కమ్మేసినా మళ్ళీ సూర్యుడు తన పవర్‌తో బయటకు వస్తాడు. మన లైఫ్‌లో కూడా కష్టాలనేవి గ్రహణం లాంటివే. అవి వచ్చి వెళ్ళిపోతాయి. ఈ గ్రహణ టైంలో మనం సైలెంట్‌గా ఉండి మన గురించి మనం ఆలోచించుకోవాలి. కొత్త ప్లాన్స్ వేసుకోవడానికి ఇది మంచి టైం కాకపోయినా మన గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఇదొక మంచి అవకాశం. గ్రహణం అనేది ఒక ఖగోళ ప్రక్రియ మాత్రమే కాదు, మన సోల్‌ను ప్యూరిఫై చేసుకునే ఒక టైం కూడా. అందుకే ఫిబ్రవరి 17ను ఒక ప్రత్యేకమైన రోజుగా భావించి మనం పైన చెప్పుకున్న పద్ధతులను ఫాలో అయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మనం ఈ సూర్యగ్రహణం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ గ్రహణం మన దేశంలో కనిపిస్తుందా లేదా అనేది చాలామందికి ఉన్న సందేహం. సాధారణంగా గ్రహణం ఎక్కడ కనిపిస్తుందో అక్కడ మాత్రమే ఈ నియమాలు ఎక్కువగా వర్తిస్తాయి. కానీ ఎనర్జీ లెవెల్స్ అనేవి గ్లోబల్‌గా మారుతాయి కాబట్టి మనం ఎక్కడున్నా సరే జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు. ముఖ్యంగా హెల్త్ పరంగా చూస్తే గ్రహణ టైంలో కళ్ళను నేరుగా సూర్యుడి వైపు పెట్టి చూడకూడదు. ఇది మీ కళ్ళకు చాలా డేంజర్. ఒకవేళ మీరు గ్రహణాన్ని చూడాలనుకుంటే స్పెషల్ గ్లాసెస్ వాడడం మంచిది. సాధారణ సన్ గ్లాసెస్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మన కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలను బయటికి పంపకుండా చూసుకోవాలి. ఒకవేళ అత్యవసర సమయాల్లో బయటకు వెళ్ళాల్సి వస్తే గ్రహణానికి సంబంధించిన గ్లాసెస్ ధరించాలి. ఈ గ్రహణం మనకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే మనం ప్రకృతితో కలిసి జీవించాలి. నేచర్‌లో జరిగే చిన్న మార్పును కూడా మనల్ని ఏదో ఒక రకంగా ప్రభావితం చేస్తుంది. అందుకే మన లైఫ్ స్టైల్‌ను ఈ టైంలో కొంచెం మార్చుకోవాలి. లైట్‌గా ఉండే ఫుడ్ తీసుకోవడం మరియు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల మన బాడీలో ఉండే టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. గ్రహణ టైంలో మనం తీసుకునే ప్రతి డెసిషన్ కూడా మన ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంది కాబట్టి తొందరపడి ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ప్రశాంతంగా ఉండి ఈ గ్రహణ సమయాన్ని దాటివేస్తే మీకు రాబోయే రోజులంతా మంచి జరుగుతుంది. మన సంస్కృతిలో ఉన్న ఈ గొప్ప విషయాలను అర్థం చేసుకొని ఫాలో అవడం వల్ల మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా బాగుంటుంది. ఇది మన సమాజానికి అలాగే మన ఆరోగ్యానికి కూడా దోహదం పడుతుంది. ఈ వీడియోలో మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా మన పెద్దల అనుభవం మరియు జ్యోతిష శాస్త్రంలో ఉన్న ముఖ్యమైన పాయింట్స్. వీటిని పాటించడం వల్ల మనకు మానసిక ధైర్యం రావడమే కాకుండా మన చుట్టూ ఉండే ఎనర్జీ పాజిటివ్గా మారుతుంది. 2026 సూర్యగ్రహణం మనందరికీ మంచి మార్పులను తీసుకురావాలని ఆశిద్దాం. సూర్యగ్రహణం రోజు అంత భక్తితో మరియు ప్రశాంతతతో గడపడానికి ట్రై చేయండి. మీ ఫ్యామిలీలో ఉన్న అందరికీ ఈ విషయాలు చెప్పి వారిని కూడా అలర్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మనందరం కలిసి ఈ నెగిటివ్ టైంను దాటి పాజిటివ్ వైపు అడుగులు వేయవచ్చు. చివరిగా గ్రహణం అనేది ఒక భయంకరమైన విషయం కాదు, అది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి మీద దీని ప్రభావం ఉంటుంది. మనం ఒక రకమైన అవేర్నెస్తో ఉంటే ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ మన దరిచేరవు. ఫిబ్రవరి 17న మీరు ఈ పనులన్నీ కూడా గ్రహణ టైంకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రోడ్ల మీద రద్దీ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీలైతే గ్రహణ టైంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనల్ని పెద్ద ప్రమాదాల నుండి కాపాడుతాయి. ఈ కొత్త ఏడాదిలో వచ్చే మొదటి గ్రహణం అందరికీ శుభప్రదంగా ఉండాలని మరియు అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుందాం. ఇవన్నీ కేవలం కొన్ని గంటల పాటు ఉండే మార్పులే కాబట్టి టెన్షన్ పడకుండా కాన్ఫిడెంట్గా ఉండండి. మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే మనకంతా మంచి జరుగుతుంది. అందుకే గ్రహణ టైంలో మంచి మాటలు మాట్లాడడం మరియు మంచి పనులు చేయడం మీద ఫోకస్ చేయండి. ఇది మీ లైఫ్లో ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.